వాక్యంలోకి వెళ్దాం. 2 కొరింథియన్స్ 2 కొరింథీయులు 12వ అధ్యాయం 7వ వచనం నుండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా. ఎంతమందికి ఏమో వచనం అర్థమైంది? చూడండి, పౌలు అంటున్నాడు 7వ వచనంలో చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అధికముగా హెచ్చిపోకున్న నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అధికముగా హెచ్చిపోకున్న నిమిత్తము అని. చూడండి, బైబిల్లో ఒక మాట, ఇప్పుడు మనం చూసిన ఒక మాట చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అని మాట రాయబడింది. హల్లెలూయా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి అని అంటున్నాడు పౌలు. ఎలా ఉన్నాయంటే ఆయన కలిగిన ప్రత్యక్షతలు చెప్పండి, బహు విశేషముగా ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఆయన కలిగినాడంట. ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఆయన లోపల కనబడుతున్నాయంట. దేవుడు ఆయనకు చూపెట్టినవి కావచ్చు, లేదా ఆయన ఆత్మలో ఆయన ఆత్మీయ జీవితంలో నేర్చుకున్న విషయాలు కావచ్చు, పరిశుద్ధాత్ముడు ఆయనకు నేర్పించిన విషయాలు కావచ్చు, లేదా ఆయనకు దేవుడు ఆయనకు చూపెట్టిన దర్శనములు కావచ్చు, చాలా విశేషముగా ఉన్నాయంట. అంటే చాలా ప్రత్యేకముగా ఉన్నాయంట. ప్రత్యేకముగా, అందరూ ప్రత్యేకముగా, చాలా ప్రత్యేకముగా. హల్లెలూయా. చూసారా, దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యేకత చాలా ప్రత్యేకముగా ఉందంట, చాలా విశేషముగా ఉన్నదంట, చాలా ఉన్నతముగా ఉన్నదంట. చూసారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. ఈ నెల నీకు ప్రత్యేకమైన కృపను దేవుడు దయచేయను కాక. ఈ నెల దేవుడు ప్రత్యేకమైన కార్యములు నీ జీవితంలో ప్రారంభించును గాక. చదువుదామమ్మ 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఆయన వేడుకుంటున్నాడంట, ప్రభువా నా ఈ శ్రమను నా యొద్ద నుంచి తొలగించు, నా ఈ శ్రమ నా యొద్ద నుంచి పోవాలా, నా వేదన నా యొద్ద నుంచి పోవాలా, నా సమస్య లేదా నా బాధ నా బలహీనత నా యొద్ద నుంచి పోవాలా. ప్రభువా ఈ సమస్య పోవాలయ్యా, ఎలాగైనా ఈ సమస్య పోవాలా. చాలామంది మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ సమస్య ఎప్పుడు పోతుంది. కొంతమంది సమస్యతో సహవాసం చేసి అలాగే వెళ్తూ ఉంటారు, సమస్యతోనే వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది పౌల్లా కూడా ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ సమస్యలో నుండి నన్ను విడిపించు, ఈ సమస్య ఎలాగైనా నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. ఆయన మనలాన్ని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ఆయన ప్రార్థన చేస్తాడట. ఎంతమంది సమస్యలో నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తాం కదా. మనం ప్రార్థన చేస్తాం, సమస్యలో నుండి విడుదల పొందాలని మనం ప్రార్థన చేస్తాం, సమస్యలో మనకు విజయం రావాలని ప్రార్థన చేస్తాం, సమస్యలో మనం అద్భుతము చూడాలని ప్రార్థన చేస్తాం, సమస్యలో దేవుడు అధికముగా సాయం చేయాలని మనం ప్రార్థన చేస్తాం. పౌలు కూడా ఆయన సమస్య ఎదుర్కొంటున్నాడు, కానీ ఆయన ప్రార్థించడం ఆపటము లేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు ప్రభువును వేడుకుంటున్నాడు అంటే, ప్రభువా ఈ సమస్య ఎలాగయ్యానో తీసేస్తావు, ఎప్పుడు తీసేస్తావు ప్రభువా ఈ సమస్య, నా ఈ సమస్య ఎలా తొలగిస్తావయ్యా, నా ఈ వేదన ఎలా తొలగిస్తావు ప్రభువా, ఎట్లయినా ఇందులో నుంచి నన్ను తీ బయటికి, ఎలాగైనా ఈ సమస్యలో నుంచి బయటికి తీ కదా. మనం ఎలా ఈ పరిస్థితి మారుతుందో మనకు తెలియదు, ఎప్పుడు మారుద్దో కూడా కొంతమందికి కొన్నిసార్లు ఈ పరిస్థితులు అసలు ఎలా మారుతాయో తెలియదు. కొన్నిసార్లు మనకు అర్థమవుతుంది, నిజంగా ఈ సమస్య మారుద్దా మారదా, ఈ సమస్యలోనే ఉంటానా, ప్రభా ఈ అప్పు పోద్దా ఉంటుందా, అలాగే ప్రభా నాకు ఉద్యోగం వస్తుందా, నేను వ్యాపారం చేయగలుగుతానా ప్రభా అన్న సమస్యలను చూసి విసిగిపోయి, ఇంకా నాకు పిల్లలు రారేమో, నువ్వు ఎట్లా చేస్తావు నాకు ఈ అద్భుతం, నాకు ఎలా అద్భుతము చేస్తావు, నాకు ఎలా అద్భుతము చేస్తావు ప్రభువా, నా ఈ పరిస్థితి ఎలా మార్చుతావయ్యా. అందరూ అంటున్నారు, అందరికీ నా సమస్య తెలిసిపోయింది, అందరికీ నా ఇబ్బంది తెలిసిపోయింది, అందరి నోట్ల నా సమస్య
అందరికీ నా గురించే ప్రభువా, అందరికీ నా గురించే. ఎట్లా పోద్ది సమస్య, ఎట్లా పోద్ది ఇబ్బంది? పౌలు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఆయనకు ఆ సమస్య కనబడిందంట. కనబడ్డం మాత్రమే కాదు, ఆయన సమస్య గురించి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, ఈ సమస్య నిశ్చయముగాను తీసేదువుగాక. చెప్పండి, ప్రభువా ఈ నెల నా ఈ సమస్యను తొలగించదువుగాక, నా సమస్యకు పరిష్కారము దొరుకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సమస్యను ఎత్తి పెడతావో దేవుడి ముందు, వెంటనే దేవుడు నీకు జవాబిస్తే ఎంత బాగుంటుంది. మరి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు? ఎందుకు నువ్వు ఆలస్యమును ఎదుర్కొంటావు? ఆలస్యం ఎందుకు నువ్వు చూస్తున్నావు? కొన్నిసార్లు సమస్యలు ఏండ్ల తరబడి ఉంటాయి కదా. 5 ఏండ్లు, 4 ఏండ్లు, 3 ఏండ్లు, కొన్నిసార్లు సమస్యలు 10 ఏండ్లు ఉంటాయి. కొన్నిసార్లు సమస్య వెంటనే కూడా నెల రోజుల్లో లేదా వారం రోజుల్లోనే సాల్వ్ అయిపోయే సమస్యలు కూడా ఉంటాయా లేదా? మరి వారములో సాల్వ్ అయినప్పుడు 10 సంవత్సరాలు ఎందుకు పడతా ఉన్నది కొన్ని సాల్వ్ అవ్వడానికి? కొన్ని నెలలో, సంవత్సరంలోనే సాల్వ్ అవుతున్నాయి, కానీ మరి ఎందుకు ఆలస్యముగా పోతున్నాయి? అవునా కదా? కొన్ని ఆలస్యం ఎందుకు అవుతున్నాయా లేదా? చూద్దాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటున్నాను. ప్రభువా, ఈ సమస్య పోవాలి, ఎలాగైనా పోవాలి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు పౌలుతో అంటున్నాడంట. పౌలు, ఇదిగో నా కృప నీకు చాలు అని దేవుడు అన్నాడంట. 9వ వచనం చూస్తే, అందుకు నా కృప నీకు చాలును. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. ప్రభువా, నేనేమో డబ్బు అడుగుతున్నాను, నేనేమో ఉద్యోగం అడుగుతున్నాను, నేనేమో వ్యాపారం అడుగుతున్నాను, నేను ఇంకేదో అడుగుతున్నాను, నువ్వేమో కృప చాలు అంటున్నావు. ఎలా ఉంటుందండి మనిషి ఆలోచన? ఎలా ఉంటుంది? మనం ఏది అడిగితే అది ఇస్తేనే మనకు తృప్తి ఉంటుంది. వేరేది ఇస్తే మనకు తృప్తియే రాదు, మనకు సమాధానం రాదు, నెమ్మదియే రాదు కదా. మన మనస్తత్వం అలా ఉంటుంది. మన మనుష్యులము కనుక మనం చూసిన దాన్ని నమ్ముతాం. మాటలతో కొన్నిసార్లు మనం సరిపెట్టుకోం. మనం క్రియల రూపంగా వాటి చూడాలని అనుకుంటాం. అయితే దేవుడు పౌలుతో అంటున్నాడు, పౌలు ఆత్మీయంగా సమస్యలు ఎదుర్కొంటున్నాడా? అపోవాది వచ్చి పక్కనే తిరుగుతోందా? ఆయనకి ఆత్మీయంగా కనబడుతున్నదా? చెప్పాలా? అపోవాది పక్కనే తిరుగుతుంది, ఆయనకి కనబడకుండా స్పిరిట్లో కనబడిందా ఆయనకి సమస్య, లేకపోతే నిజంగానే కనబడిందా? ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి ఆయనకి ఎలా కనిపించిందంట? స్పిరిట్లోనే కనిపించింది. అప్పో అది ఉంది నా పక్కన, తిరుగుతున్నది, నన్ను ఇబ్బంది పెడుతున్నది అనే విషయం. అవునా కదా? అయితే కొన్ని సమస్యలు కొంతమంది ఎలా తెలుసుకుంటారో తెలుసా? వారికి స్పిరిట్లో తెలీదు, నిజంగా కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అవునా కదా? కానీ కొంతమందికి సమస్య స్పిరిట్లో తెలుస్తుంది. 2 రకాలుగా సమస్యలు ఉంటాయి. నీకు దెబ్బ తగిలిన తర్వాత సమస్య తెలుస్తుంది. కొన్ని సమస్యలు ఎలాగ తెలుసా? దేవుడు ఆత్మ సంబంధమైన వ్యక్తులకు ముందే చూపిస్తాడు. ఇదిగో అపాది నీ దగ్గరికి వస్తుంది, నీకు సమస్య పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా చూసారా అట్లా? ఈ కళలో శోధన వచ్చినట్టు, కళలో ఇదిగో ఏదో ఇబ్బంది వచ్చినట్టు, కళలో ఏదో వ్యతిరేకత వచ్చినట్టు, లేదా ఏదో సమస్య రాబోతుంది అన్నట్టు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా గమనించారా? తెలిసారా? ఒకసారి చేతని తెలిసింది, నాకు ముందే సమస్య వస్తుంది అని ముందే తెలిసింది అన్న వాళ్ళు ఎవరైనా చేతని? హల్లెలూయా. చూడండి, 2 రకాలుగా
మనం శోధనలు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు నీ ముందుకు వచ్చేదాకా నీకు తెలియదు. అయ్యో నేను ప్రార్థన పరుణ్ణే అయినా నాకు తెలియలేదే అని అంటే, ఒకవేళ నువ్వు దేవుడు చెప్పినా దాన్ని తెలుసుకోలేదేమో. అయితే దేవుడు తప్పక చూపిస్తాడు. నాకు చాలాసార్లు నేను చూశాను నా లైఫ్లో. నేను పరిచర్యకి పోయేవాడిని. కొన్నిసార్లు నేను వెళ్ళే పరిచర్యకి అపోది నన్ను అడ్డగించేది. అక్కడికి వెళ్ళకుండా దేవుడు నాకు ముందు చూపెట్టేవాడు. చాలామంది గురించి నేను ప్రవచించాను. చాలామంది జీవితాలు, ఇదిగో నీ జీవితంలో ఇది రానున్న దినాల్లో రాబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ జీవితంలో అపవాది ఇదిగో శ్రమను తేబోచ్చినాడు, జాగ్రత్తగా ఉండు. కొంతమంది నమ్మకపోయేవారు, ఎందుకంటే వాళ్ళకి ఆత్మ సంబంధమైనది వాటి మీద అవగాహన లేదు. ఎప్పుడు నమ్ముతారంట? దెబ్బ నొప్పి రావాలా? మనుష్యులము కదా, నొప్పి వచ్చినప్పుడే. కానీ దేవుడి కృప ఎంత గొప్పదంటే, పౌలుకి ఎక్కడ నొప్పి వచ్చిందో తెలుసా? ఆత్మలో. ఎక్కడొచ్చిందండి? శరీరంలో వచ్చిందా? ఆత్మలో వచ్చిందా? ఆత్మలో వచ్చింది. ఎందుకంటే ఆయన పరిచర్య చేస్తున్నాడు కనుక, దేవుడి ఆత్మ ఆయనలో ఉంది కనుక, దేవుడి ఆత్మ ఆయనకు బోధిస్తుంది కనుక, దేవుని ఆత్మ పట్ల ఆయనకు అవగాహన ఉంది కనుక, ఆత్మలో వచ్చిన సమస్యను పసిగట్టి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. Did you get it? అందుకే దేవుడి ఆత్మలో జవాబిచ్చాడా? శరీరంలో జవాబిచ్చాడా? ఆత్మలోనే జవాబిచ్చాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి సమస్య ముందే తెలుసుకోవాలని ఉంది? అర్థమవుతుందా లేదా? ముందే సమస్య నీకు అర్థమైంది అనుకో, నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావు. అవునా కదా? ఈరోజు నువ్వు ప్రార్థన మొదలు పెడుతువు కాక, దేని విషయమో తెలుసా? ఒకవేళ నీకు తెలియక వచ్చే సమస్య అయినా, తెలిసి వచ్చే సమస్య అయినా, వాటి విషయమై నువ్వు ప్రార్థన మొదలు పెడుతువు గాక. ఎంతమందికి మాట అర్థమైంది? బిగ్గరగా చెప్దామా? ఆమేన్, ఆమేన్. మై గాడ్. ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ యేసు ప్రభు ఈ పౌలుతో ఈ అధ్యాయంలో యేసు ప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడా? చెప్పండి, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడా పౌలుతో? పరిశుద్ధాత్ముడితో. ఆ సమయానికి కొంతమంది వాక్యం అందుకే తెలియదు. యేసు ప్రభు అప్పటికే మరణించి తిరిగి లేచాడు. పరిశుద్ధాత్మ భూమి మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. That's why you need to understand. అందుకే నీకు తెలియాలి సమస్య మొదట ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? నీ స్పిరిచువల్గా ప్రారంభమవుతుంది, ఆత్మలో ప్రారంభమవుతుంది నీ పోరాటం మొదట. అందుకే దేవుడు ఎంత కరికరం గల దేవుడు, ఎంత కృపగల దేవుడు అంటే, నీకు దెబ్బ తాకి అబ్బా అమ్మో అని అనకముందే నీకు ఆత్మలో చూపించేస్తాడు. పోరాటం ఎక్కడ జరుగుద్దంట? ఫస్ట్ అది శరీర రూపము దాల్చకంటే ముందే నీ ఆత్మలో దేవుడు ముందే చూపిస్తాడంట. పౌలుకు విశేషమైన ప్రత్యక్షతలు, 7వ వచనం చదవమ్మా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా. అపోదికి ఇష్టం లేదంట, పౌలు హెచ్చింపబడ్డము ఇష్టం లేదంట. కొంతమంది చూడండి, నువ్వు ఎక్కడ హెచ్చింపబడతావో, లేదా నువ్వు ఎక్కడ బాగుపడతావో, ఎక్కడ దీవించబడతావో, ఎక్కడ సత్యాన్ని అంటే పర్ఫెక్ట్ ట్రూత్, నిజమైన సత్యాన్ని ఎక్కడ తెలుసుకుంటావో అని నేను ముందే అబద్ధములో పడేస్తాంట. హల్లెలూయా. ఎంతమందికి మాట అర్థమవుతుంది? ఎక్కడ నువ్వు నిజం తెలుసుకుంటావో, ఎక్కడ నువ్వు కరెక్ట్ వాక్యాన్ని తెలుసుకుంటావో, ఎక్కడ నీ పిలుపును తెలుసుకుంటావో, ఎక్కడ నీ దర్శనాన్ని తెలుసుకుంటావో, ఎక్కడ దేవుని ప్రణాళికను తెలుసుకుంటావో అని నిన్ను మొట్టమొదటిగా ఏం చేస్తా తెలుసా? నిన్ను సోమరిని చేస్తాంట, లేదా నిన్ను అబద్ధములో తిప్పుతూ ఉంటుందంట. లైస్, అబద్ధములో తిరుగుతూ ఉంటావు. అబద్ధం నీ చుట్టూ అంతా అబద్ధమే ఉంటుందంట. నీ చుట్టూ అంతా అబద్ధమే, నీ చుట్టూ అంతా వేషధారణ లేదా నటన, నీకు నిజం కనపడదు. కానీ పౌలు ప్రార్థనాపరుడు కనుక ఒక సమస్యను ముందే ఆత్మలో చూడగలిగాడు. హల్లెలూయా.
ఈరోజు నువ్వు తెలుసుకోవాలా, నువ్వు ప్రార్థన పరుడివైతే నీకున్న బెనిఫిట్ ఉండదు తెలుసా? నీ సమస్యను ముందే నువ్వు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అయితే ముందే నీ సమస్యను దేవుడు నీకు చూపెడతాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన పరులకే చూపెడతాడా? హల్లెలూయా. నీకు నిత్యముగా దేవుని మీద విశ్వాసం ఉంటే, దేవుడినితో మాట్లాడతాడు అని నమ్ముతే దేవునికి చూపెడతాడండి. మరచిపోతే ఎవరు ఏం చేయలేరు. అయితే దేవుడు అంటున్నాడంట, నా కృప నీకు చాలును. ఆయనతో మాట్లాడుతున్నాడంట. మళ్ళీ దర్శనం ద్వారా లేదా కళ్ళ ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడు, ప్రభు పౌలు ఇదిగో నువ్వు సమస్య ఎదుర్కొంటున్నావు కావచ్చు, కానీ నా కృప నీకు చాలు. హల్లెలూయా. ప్రభువా, ఇంత పెద్ద సమస్య మీద పడుతుంటే నువ్వు చిన్న మాట అంటున్నావు, నా కృప నీకు చాలును అని. చూద్దామా. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. గమనించండి. అయితే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగానా? కాదు, విజన్ ద్వారా మాట్లాడుతున్నాడు. నీకు సమస్య ఎక్కడ ప్రారంభమవుద్ది? మొదట ఆత్మలో ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి. చాలామంది కళ్ళలో వాళ్ళ సమస్యను ముందే చూసిన వాళ్ళు ఒక వారం తర్వాత వాళ్ళకి సమస్య మొదలైన వాళ్ళు ఉన్నారు. అందుకే కొన్నిసార్లు ఇక్కడ ప్రవచించినప్పుడు ఆ ప్రవచనము నేను 1 నెలకో 2 నెలలకో జరగడం నేను చూస్తాను. అయితే దేవుడు ముందే మనకెందుకు చూపిస్తాడో తెలుసా? మనము ఆత్మలో ఒక జరగబోయే విషయాన్ని ముందే చూడగలుగుతాము. హల్లెలూయా. అర్థమైందా? ముందే మనము చూడగలుగుతాము. అయితే పౌలుకు సమస్య శరీర రూపకంగా రాలే, ఆత్మ సంబంధముగా వచ్చింది. కాబట్టి దేవుడు ఆయనకి ఎలా జవాబిస్తున్నాడు? ఆత్మరూపకంగానే జవాబిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? పౌలు నీ బలహీనతలో నా శక్తి పెరుగుతుంది అని అంటున్నాడు. పౌలుకి శోధన రాగానే బలహీనత ఏర్పడింది. మళ్ళీ చెప్తున్నాడు, ఎక్కడ ఏర్పడింది? శరీరంలోనా ఆత్మలోనా? ఆత్మలో. ఎందుకంటే ఆయన ఆత్మలో ఆ సమస్యను చూసి కృంగిపోవడం మొదలుపెట్టాడు. అయ్యో, ఈ సమస్య వచ్చింది, ఎలాగైతే మనం శరీర రూపకంగా ఇప్పుడు సడన్గా నీకు ఒక 1,00,000 రూపాయలు కావాలా, రేపే వస్తున్నాడు ఎవరో ఇయ్యాలానికి, ఇంటి ముందు ఉంటాడు, చికాకు మనిషి, గొడవ పెడతాడు, బాధ పెడతాడు, మాటలు వినలేవు. నువ్వేం చేస్తావు? కృంగిపోతావు, డిప్రెస్ అవుతావు. అవును కదా? ప్యానిక్ అయిపోతాం. కొన్ని సమస్య వినంగానే మనము అల్లాడిపోతాం. అయ్యో, ఎలా ఇప్పుడు పౌలు కృంగిపోవడం మొదలైందంట, బలహీనపడ్డం మొదలైంది. ఎందుకంటే సమస్యనైనా ముందే చూశాడు. దేవుడు అంట, నీ బలహీనతలో నా శక్తి పెరగడం చూస్తావు. హల్లెలూయా. మై గాడ్, హల్లెలూయా. చదువుమా. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. మై గాడ్. అయితే పౌలుకి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. శరీర రూపకంగా సమస్య ఎలా ఉంటుంది, ఆత్మరూపకంగా సమస్య ఎలా ఉంటుంది, ఒక ప్రవచనం ఎలా పనిచేస్తుంది, ఒక దర్శనం ఎలా పనిచేస్తుంది, లేదా ఒక కళ ఎలా పనిచేస్తుంది, లేదా దేవుని కృప ఎలా పనిచేస్తుంది, దేవుని అభిషేకం ఎలా పనిచేస్తుంది. పౌలుకు ఆత్మ సంబంధముగాను శరీర సంబంధముగాను దేవుని కార్యాలు ఆయనకు అర్థమవుతున్నాయి. చాలా మంది ఎందుకు పడిపోతారో తెలుసా? వాళ్ళకి దేవుని కృప అర్థమవుతుంది. They never understand the grace of God. Hallelujah. మనము సాధారణంగా కృప అంటే ఏదో అని అనుకుంటాం, కానీ కృప అనే విషయాన్ని పౌలు ఆయన పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు. హల్లెలూయా. చూడండి, మనకి సమస్య వచ్చినప్పుడు మనము కలవరపడతామేమో, కానీ దేవుడు మనం దేవుని బిడ్డలము కదండి, మనము దేవుని బిడ్డలము కనుక దేవుడికి ముందే తెలుసు నీకు సమస్య వస్తుంది, నువ్వు ఈ సమస్యను ఎదుర్కొంటావు, నీకు ఈ శోధన వస్తుంది, నువ్వు ఏడుస్తావు, నువ్వు కన్నీళ్ళు పెడతావు, నువ్వు భయపడతావు, కొన్నిసార్లు నువ్వు పరిగెత్తుతావేమో అని అనుకుంటావు. కానీ దేవుడు అంటాడు, లేదు లేదు లేదు, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గర కూర్చో, నా దగ్గర అడుగు, నేను నిన్ను ఈ సమస్యలో నిలబెట్టి నిన్ను ఘనపరచుతాను, నేను ఈ సమస్యలో నుండి నిన్ను విడిపించి నీకు సాయం చేస్తాను.
అది ఎలా వచ్చిందో నాకు చెప్పాలా? నాకు తెలుసు. ఒకరోజు దేవుడు నాకు ఒక వాళ్ళ సిస్టర్ గురించి చూపెట్టాడు. నేను నైట్ ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు చూపెట్టాడు, ఇదిగో ఈ వాళ్ళ సిస్టర్ బాగాలేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. నేను ఆ సహోదరి నెంబర్ లేదు, ఎవరైతే నాకు పరిచయమో ఆ సిస్టర్ నెంబర్ మాత్రమే ఉంది. నేను కాల్ చేశాను, అమ్మా నాకు నిన్న రాత్రి దేవుడు మీ సిస్టర్ బాగాలేదని దేవుడు నాకు చూపెట్టాడు, నిజమేనా అని అడిగాను. అన్న ఆ విషయం నాకు ఒక్కదానికే తెలుసు, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి తెలియదు, మీకు ఎలా తెలుసు అన్న అని అడిగింది. ఎందుకనంటే ఆ సహోదరితో నాకు ఒక ఆత్మీయ సంబంధమైన సహవాసం ఉంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనం ఫ్రెండ్స్ ఉంటాం. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, వాడు ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా నీకు శరీరూపకంగా తెలుస్తుంది, కానీ ఆత్మీయంగా నీకు తెలీదు. అవునా? దేవుని పిల్లలు మనం ఎలా సమస్యలు ఎదుర్కొంటున్నామో దేవుడికి తెలీదా? మనకు దెబ్బ తాకి అబ్బా అనేదాకా దేవుడు కదలడా? అర్థమైందా? మనకు దెబ్బ తాకి ప్రభువా దెబ్బ తాకింది అనేదాకా దేవుడు కదలకుండా ఉంటాడా? దేవుడికి తెలీదా? దేవుడికి ఎలా సమస్య వచ్చింది, ఎలా దీన్ని తీసేయాలో? అయితే నేను అన్నాను, ఈరోజు చెప్పండి, రేపు మీ సహోదరి దగ్గరికి వెళ్తాను, వాళ్ళ అడ్రస్ చెప్పమనండి అని అంటే ఆమె చెప్పింది, వారం నుంచి బాధపడుతుందన్న, వారం నుంచి బలహీనంగా ఉంది, ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా ఆమె బలహీనత పోవట్లేదు, వారం అయితే ఉంది, సిక్ అయిపోయింది కంప్లీట్గా. నేను అన్నాను, దేవుడు తను స్వస్థపరుస్తాడు, వెళ్ళి ప్రార్థన చేద్దామమ్మా అని అంటే, తప్పకుండా బ్రదర్ వెళ్దాము అని చెప్పింది. మేము వెళ్ళాము, ప్రార్థన చేసి వచ్చాము. ప్రార్థన వచ్చిన వెంటనే ఆమె 2 రోజుల్లో మెల్లిగా రికవర్ అయింది. 3వ రోజు 4వ రోజు మంచి యాక్టివ్ అయిపోయిందండి. హల్లెలూయా. గమనించండి, కొన్నిసార్లు ఎందుకు మెడిసిన్ పనిచేయదో తెలుసా? నీ పోరాటము శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. దేవుని కృప అనేది నీ శరీర సంబంధముగాను ఆత్మ సంబంధముగాను పనిచేస్తుంది. మై గాడ్, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి పెరుగుతుంది. మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే, నీ బలహీనతలో నా శక్తి దేవుడు అంటున్నాడు అధికము చేస్తాను. వై వి ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్స్ గ్రేస్? ఎందుకు మనము దేవుని కృపను ఆధారము చేసుకోవట్లే? ఎందుకు ఆధారము చేసుకోవట్లే అంటే, నీ శరీరము దేవుని కృపను నమ్మలేకపోతోంది. నీ శరీరం దేవుని కృపను నమ్మలేకపోతోంది. కానీ పౌలు తను చూసిన సమస్యని బట్టి దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టాడు. ప్రభువా నాకు సమస్య ఉంది, కానీ నేను నిన్ను నమ్ముచున్నాను. హల్లెలూయా. నాకు ఈ శోధన ఉంది, కానీ నేను నిన్ను నమ్ముచున్నాను. నాకు ఈ ఇబ్బంది ఉంది, కానీ నేను నిన్ను నమ్ముచున్నాను. నాకు ఈ బలహీనత ఉంది, కానీ నేను నిన్ను నమ్ముచున్నాను. ఎందుకు నువ్వు దేవుని పైన ఆధారపడాలంటే, నీకు దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలో తెలియదు కనుక నువ్వు దేవుని పైన ఎప్పుడైతే ఆధారపడతావో, ఆయన కృప అంటే కృపను ఎప్పుడైతే నువ్వు ఆధారము చేసుకుంటావో అంటే నీవు చేయలేవు, దేవుడు నీ కొరకు చేసి చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ గాడ్. చాలామంది ఇంకా దేవుని కృపను అర్థము చేసుకోలేక సమస్యలో సతమతమవుతూ ఉన్నారు. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. పౌలు ప్రార్థన చేశాడు, ముమ్మారు చేశాడు, చేయకుండా ఉన్నాడా? కానీ తన సమస్యను ఫాస్ట్గా సాల్వ్ చేసుకోగలిగాడు. హల్లెలూయా. ఎట్లా సాల్వ్ చేసుకోగలిగాడో తెలుసా? ఆయన సమస్యను దేవుని కృపను ఆధారం చేసుకున్నాడు. ఈస్ డిపెండింగ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను ఆయన ఆధారం చేసుకున్నాడు. నీ సమస్య కొన్నిసార్లు ఎందుకు అలాగే ఉంటుందంటే, నువ్వు నీ శక్తిని ఆధారం చేసుకుంటున్నావు, నీ జ్ఞానమును ఆధారం చేసుకుంటున్నావు, నీ తెలివితేటలను నువ్వు నమ్ముకుంటున్నావు. అందుకే దేవుడు నీ సమస్యలో జోక్యం చేసుకోడు కొన్నిసార్లు. తెలుసా తెలీదా? తప్పైన కుమారుడు అడిగాడు, ప్రభువా నా ఆస్తి ఇచ్చేయి, ఏం పర్లేదు పట్టుకెళ్ళన్నాడు. నీకు దేవుని ప్రణాళిక
తెలియకపోతే నీ అడుగులనే నువ్వు నమ్ముకుంటావు, నువ్వు తీసుకునే నిర్ణయాలనే నువ్వు నమ్ముతావు. కానీ పౌలు ఆత్మ సంబంధమైన వ్యక్తి కనుక దేవుడు ఆయనకు విశేషమైన ప్రత్యక్షతలు ఇస్తున్నాడు కనుక ఆయనకు తెలుసు, నేను ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిని కనుక నేను ఈ సమస్యని ఆత్మ సంబంధముగా మొదట పరిష్కరించాలి. హల్లెలూయా. ముగించుకున్నాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీకెక్కడ శరీరంలో బలహీనత ఉన్నా, నీ బలహీనత ఉన్న చోటు చేతులుంచి ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను విడిపించు, నాకు బలమునివ్వు, నాకు శక్తినివ్వయ్యా, నాకు స్వస్థతనివ్వయ్యా. నా ఎముకలను, మాంసమును, కండ నరములను, నా అవయవాలను బాగు చేయండి అయ్యా. ఈ దీర్ఘకాల రోగంలో నుంచి నన్ను విడిపించండి అయ్యా. ఈ లేమి నుంచి, అప్పు నుంచి అయ్యా, చాలా కాలం నుంచి ఉద్యోగము లేక ఎదురు చూస్తున్నాడు అయ్యా, లేదా ఏ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో ప్రభువుని అడుగు. ప్రభువా నాకు అద్భుతము చేయి, నాకు సహాయం చెయ్యి, నాకు నెమ్మదినివ్వు, నాకు క్షేమమునివ్వు, నాకు విడుదలనివ్వయ్యా. నేను అద్భుతము చూడాలి ప్రభు. ఈ కాడి విరిగిపోవాలా, ఈ ఆటంకములన్నీ పడగొట్టబడాలయ్యా, ఈ సమస్యలన్నిటి నుంచి విడుదల రావాలా. ప్రభువా నాకు అద్భుతము చేయి, నాకు నెమ్మదినివ్వు, అప్పా నాకు నెమ్మదినివ్వయ్యా, నాకు సాయం చేయండి అయ్యా. నేను అద్భుతాలు చూడాలయ్యా, నేను ఆశ్చర్యములు చూడాలి ప్రభా, నేను సూచక క్రియలో చూడాలా, నేను మా కార్యములు చూడాలా. ఈ పరిస్థితులను మార్చేస్తాయా, నాకు ధైర్యమునివ్వు. నేను ప్రార్థించాలి, నేను కనిపెట్టాలి, ఈ సమస్యను జయించాలి. నాకు సాయం చేయ ప్రభా, నాకు సాయం చేయని ప్రభా. నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా, తాకండి, తాకండి ప్రభా. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా, తాకండి ప్రభా, సరిచేయండి ప్రభా. ప్రతి అవయమును సరిచేయండి, ప్రతి బలహీనతల నుంచి విడుదల దయచేయండి, ప్రతి బంధకముల నుంచి విడిపించు ప్రభా. ఇప్పుడే సాయం చేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి, క్షేమము దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి బలమును దయచేయండి. ప్రతి పరిస్థితిని చక్కపరిచి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని జీవము కలిగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.